శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఓటమి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఓడినప్పుడు ప్రతిదీ నిరాశకు గురి చేస్తోంది. జెఫ్రీ వండర్సే వేసిన 10 ఓవర్లు ఒకటే కాదు, నిలకడగా రాణించడం చాలా కీలకం. ఈ రోజు మేం సమిష్టిగా విఫలమయ్యాం. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ ఇలాంటి పరాజయాలు సహజమే. కండిషన్ చాలా ముఖ్యం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే స్ట్రైక్ రొటేట్ చేయడానికి సులువు అయ్యేది. జెఫ్రీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 6 వికెట్లు తీసిన అతనిదే ఈ గెలుపు క్రెడిట్. నేను ఆడిన విధానంతోనే 65 పరుగులు చేయగలిగాను. నేను అలా దూకుడుగా ఆడి చాలా రిస్కులు తీసుకుంటాను. ఈ పిచ్ యొక్క స్వభావం మేము అర్థం చేసుకున్నాం. మిడిల్ ఓవర్లో ఈ వికెట్పై ఆడడం చాలా కష్టం. తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని పరుగులు చేయాలి. ఈ రోజు మేము రాణించలేకపోయాం. ఈ వైఫల్యాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. మిడిల్ ఆర్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉంది అని రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.